పండగ వేళ రైల్వే బంపర్ ఆఫర్. రాను పోను టికెట్ బుక్ చేస్తే తిరుగు ప్రయాణం పైన 20% తగ్గిస్తారట. ఇప్పుడు మీరు ఏదైనా ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నారనుకోండి, అప్ అండ్ డౌన్ టికెట్స్ ఒకేసారి బుక్ చేసిరనుకోండి, ఒకేసారి బుక్ చేస్తే 20% ధర తగ్గిస్తారట. అది కూడా ఒక్కరికే, అందరికి కాదు. అక్టోబర్ 13 నుంచి 26 జర్నీ, 17 నవంబర్ నుంచి డిసెంబర్ 1కి రిటర్న్ జర్నీ. అంటే ఆ లోపుగా మీరు వెళ్ళే జర్నీ అక్టోబర్ 13 నుంచి 26 మధ్య ఉండాలి, ఏ రోజైనా పర్లేదు. రిటర్న్ జర్నీ 17 నవంబర్ నుంచి డిసెంబర్ 1 మధ్య ఉండాలి. వాళ్ళకు మాత్రమే ఈ 20% ఆఫర్ వర్తిస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆ మధ్యకాలంలో ఇప్పుడు ఏమేమి పండుగలు ఉన్నాయి ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఏం పండుగలు ఉన్నాయి? దసరా ఉందా మధ్యలో? సంక్రాంతి కూడా లేదు కదా, సంక్రాంతి జనవరిలో వస్తుంది. పండుగ సందర్భంగా భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ ఫర్ ఫెస్టివల్ రష్ పేరుతో శనివారం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. రాను పోను ప్రయాణానికి రైలు టికెట్ బుక్ చేసుకున్న వారికి తిరుగు ప్రయాణం బేస్ ఫేర్లో 20% రిబేట్ ఇస్తుందట. ఇబ్బందులు లేని ప్రయాణానికి, ముందస్తు రిజర్వేషన్ చేసుకోవడాన్ని, రైళ్లలో ప్రయాణించడాన్ని ప్రోత్సహించడానికి, రద్దీని క్రమబద్ధీకరించడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందట. ప్రత్యేక రైళ్లు సహా అన్ని రైళ్లలో అన్ని తరగతులకి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద టికెట్లు ఆగస్టు 14 నుంచి బుక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 13 నుంచి 26 మధ్య ప్రయాణం చేయవచ్చు. తిరుగు ప్రయాణం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 1వ తేదీలోపు చేయాలి. పథకాన్ని ఉపయోగించుకోవడానికి కొన్ని షరతులు వర్తిస్తాయట. రెండు వైపులా కన్ఫర్మ్ టికెట్లు ఉండాలి. మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ నుంచి ఇట్లా కాదు, ఆర్ఏసీలు ఇవి కావు, ఖచ్చితంగా కన్ఫర్మ్ అయి ఉండాలి. రెండు వైపులా గమ్యస్థానాలు ఒకటే ఉండాలి. పోయేది అండ్ రిటర్న్ వచ్చేది సేమ్ ఉండాలి. మళ్ళీ అక్కడిక్కడ ఉండకూడదు, మధ్యలో దిగడం అట్లా ఉండకూడదు. టికెట్లు బుక్ అయింది మాత్రం సేమ్ ఉండాలి. ఫ్లెక్సీ ఫేర్ ఉన్న రైళ్లు, రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ పథకం వర్తించదు. ఈ 3 రైళ్లలో వర్తించదట. తిరుగు ప్రయాణానికి అడ్వాన్స్డ్ రిజర్వేషన్ పీరియడ్ వర్తించదు. అలాగే కూపన్లు, ఓచర్లు, పాసులు పనిచేయవు. ఈ పథకం కింద బుక్ చేసుకున్న టికెట్లకు డబ్బులు వాపస్ చేయరు. ఒకవేళ కనుక మీరు ఆ 20% కింద పెట్టిరు అనుకోండి, క్యాన్సిల్ చేసుడు మళ్ళీ రిటర్న్ వచ్చుడు ఉండదు. ఇక పైసలు పోతే మళ్ళీ అటే పోతాయి. ఇన్ని కండిషన్ పెట్టినాక ఎవరు బుక్ చేయాలి దాన్ని? పుసుక్కున ఏమో అటు ఇటు అయి అది క్యాన్సిల్ చేసుకుందాం అంటే డబ్బులు రిటర్న్ ఇవ్వకపోతే ఎట్లా? దానికి భయపడి కూడా ఎవరు చేయరు కదా.